హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వచ్చేసి ఎలా అంటే కుకింగ్స్, వీలాగ్స్, మా ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి, ఇక అంటే ఇంట్లో ఏది జరిగినా కానీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే మేము ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్లేసెస్ కానీ, అంటే ఎక్కువగా మేము చర్చికి వెళ్తాము. అట్లా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఎక్కడన్నా ఏం ప్లేసెస్ ఉన్నప్పుడు ఉంటే కనుక నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఈరోజు రెసిపీ వచ్చేసి నత్తలు శనగపప్పు కర్రీ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా నత్తల్ని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. సాల్ట్, పసుపు వేసి ఇది బాగా శుభ్రం చేసుకోవాలి. నత్తలు ఎంత బాగా శుభ్రం చేసుకుంటే అంత మంచిదండి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, కర్రీ అనేది తినలేము. నీట్గా శుభ్రంగా బాగా కడుక్కున్న తర్వాత ఎలా చేయాలో చూద్దాం. సన్నగా తరిగిన ఆనియన్స్, అలానే గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కలిపి పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత నత్తల్లో శనగపప్పు, ఆనియన్స్, అలానే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత బాగా కలిపి కర్రీకి తగ్గ ఉప్పు, కారం, నూనె కూడా వేసి కొన్ని వాటర్ పోసుకొని ఉడికించాలి. వాటర్ ఎక్కువ పెట్టవండి, వాటర్ కొన్నే పోసుకోవాలి. ఇలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత అంతే, నత్తలు, శనగపప్పు